గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి అని రెండు బల్లులు తాకడానికి ఎక్కువ మంది ఎడుతూ ఉంటారనమాట. కంచి వరదరాజస్వామి వారి ఆలయంలో బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి. ఆ ఆలయానికి దర్శనార్థం వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ బంగారు, వెండి బల్లులను తాకుతారు. అలా తాకడం వలన మన శరీరం పైన బల్లులు పడిన దోషాలు ఉంటాయి కదా, ఆ దోషాలు పోతాయట. అంతేకాకుండా పాపాలు కూడా పోతాయట అని అక్కడి వారి నమ్మకము. అక్కడ స్థల పురాణం లేదా క్షేత్ర మహత్యంలో కూడా దీని గురించి వివరణ ఉంటుంది. అసలు ఈ బంగారు బల్లి, వెండి బల్లి అక్కడికి ఎలా వచ్చాయి, వాటిని ఎందుకు తాకాలి, అవసరం ఏమిటి, బంగారు వెండి బల్లులను తాకడం వలన దోషాలు ఎలా పోతాయి, ఈ ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. దీనికి అక్కడి వారు అక్కడ స్థల పురాణం ప్రకారము ఒక కథ చెప్తారు. పూర్వం ఎప్పుడో గౌతమ మహర్షి అరణ్యాలలో కుటీరంలో ఉండి వారి సాధన తపస్సు వారు చేసుకుంటూ ఉండేవారు. వారికి శిష్యులు ఉండేవారు. వారి శిష్యులు నదికి వెళ్ళి కుండలతో నీరు తెస్తూ ఉండేవారు. ఒకసారి ఆ శిష్యులు తీసుకొచ్చిన నీళ్ళల్లో, ఆ నీటి కుండల్లో బల్లి పడి ఉంది. ఆ విషయాన్ని ఆ శిష్యులు గమనించుకోవాలి. ఆ నీరు తీసుకొని ఏదో సంధ్యావందనం చేసుకోవాలి, పనులు చేసుకోవాలి, వాటర్తో మరి పనులు ఉంటాయి కదా. ఆ నీళ్లు చూస్తే వచ్చి నీళ్ళల్లో బల్లి కనబడింది అనమాట. ఇంత నిర్లక్ష్యంగా నీళ్లు తీసుకొచ్చేది చూసి స్వచ్ఛమైన జలాలు ముంచుకు రావాలని తెలియదా మీకు బిందెలతోటి, నీళ్ళల్లో బల్లు ఉంటే కూడా గమనించకుండా ఏం చేస్తున్నారు మీరు అని ఆ నిర్లక్ష్యాన్ని సహించలేక గౌతమ మహర్షి ఆ శిష్యులకి శాపం పెట్టి మీరు బలులైపోండి అన్నారట. దాంతో ఆ శిష్యులు ఇద్దరు గౌతమ మహర్షి వారి కాళ్ళ మీద పడి, గురువు గారు మీరు ఇట్లా శపించారు, శాప విమోచనం కూడా మీరే చెప్పండి అని ప్రార్థించగా గౌతమ మహర్షి కాంచీపురంలో వరదరాజస్వామి వారి ఆలయంలో మీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పారట. దాంతో ఈ శిష్యులిద్దరూ బలులుగా మారిపోయి ఆ బలులు అలా అలా పాక్కుంటూ కాంచీపురం వెళ్ళి వరదరాజస్వామి వారి ఆలయంలో ఆ గోడలకు చేరు ఉన్నాయి. ఎప్పుడు మాకు శాప విమోచనం అవుతుంది అని ఆలయంలోనే ఆ బలులు తిరుగుతూ ఉండేవట. అలా కొన్నాళ్ళకి శాప విమోచనం అయిపోయిందనమాట. శాప విమోచనం అయ్యింది. సూర్యచంద్రాదులు ఇద్దరు సాక్షులుగా ఉండి చూశారట. అంటే ఆ రెండు బల్లులు మానవ శరీరాలు దాల్చి అక్కడి నుంచి స్వామికి నమస్కరించి వెళ్ళిపోవడం అనేది సూర్యచంద్రులు ఇద్దరు కూడా సాక్షులుగా ఉండి చూసి, ఇక్కడికి ఎవరైనా సరే భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ భగవంతుడిని దర్శించి శాప విమోచనం పొందిన ఈ బల్లులను కూడా స్మరించుకుంటే వాళ్ళకు కూడా బల్లి పడిన దోషం పోతుంది అని వరమిచ్చి, అంతేకాకుండా ఈ ఇద్దరు శిష్యులకి ఎవరైతే శాప విమోచనం కలిగిందో వాళ్ళన్నాళ్ళు ఆ గుడి గోడలను అంటి పెట్టుకుని బల్లుల్లా ఉన్నారు కాబట్టి ఒక బంగారు, ఒక వెండి బల్లులు వాళ్ళకు ప్రతిరూపంగా అక్కడ ఉంచి, సూర్యచంద్రాదులు సాక్షులుగా ఉన్నారు కాబట్టి సూర్యచంద్రాదుల చిహ్నాలు కూడా ఆ బల్లుల పక్కనే ఉంచి, అందులో వెండి బల్లి చంద్రుడికి చిహ్నముగా, బంగారు బల్లి సూర్యుడికి చిహ్నంగా భావించి భక్తులు సేవించే విధంగా, అప్పటికి సరస్వతీదేవి నుండి ఏదో ఒక శాప విమోచనం పొందేట ఇంద్రుడు, ఆ ఇంద్రుడు అక్కడికి వచ్చి ఈ రెండు బల్లుల్ని, సూర్యచంద్రుల్ని అక్కడ ప్రతిష్ఠించినట్లుగా అక్కడ స్థల పురాణం చెబుతుంది. అంటే గౌతమ మహర్షి శిష్యులైన ఇద్దరు బల్లులైపోయి ఆ బల్లులు కాంచీపురం ఆలయంలో ఉంటే, వారు తర్వాత సమయం వచ్చినప్పుడు శాప విమోచనం వారికి భగవంతుడి వలన కలిగితే ఆ శాప విమోచనం కలగడాన్ని ప్రత్యక్ష సాక్షులుగా సూర్యచంద్రాదులు దర్శిస్తే, అప్పటికి ఏదో కారణం చేత శాపగ్రస్తుడై సరస్వతీదేవి వల్ల శాప విమోచనం పొందిన ఆ ఇంద్రుడు వరదరాజస్వామి వారి ఆలయంలో బంగారు బల్లి, వెండి బల్లి, బంగారు సూర్యుడు, వెండి చంద్రుడు ఈ ప్రతిమలని స్వయంగా ప్రతిష్ఠించాడు. అర్థమైంది కదా. ఇహపటి నుండి ఆలయానికి వెళ్ళిన భక్తులు స్వామి దర్శనము, వరదరాజస్వామి వారి దర్శనం చేసుకొని బంగారు, వెండి బల్లుని వారి చేతులతో తాకడం వలన బల్లిబడిన దోషాలు పోతాయని, పాపాలు పోతాయని నమ్ముతారట. ఏదో శిష్యులు ఎప్పుడు నీళ్లు తీసుకొస్తూనే ఉన్నారనుకోండి, పొరపాటున ఏదో నీళ్ళల్లో బల్లు ఉంది అనుకోండి, ఆ బిందె అవతల పారపోసేసి ఇంకొక బిందె నీళ్లు తెచ్చుకుంటే పోలేదు. ఆ మాత్రానికే శిష్యులకి శాపం పెడతాడా మహర్షి? ఇలాంటి వాళ్ళు మహర్షులు ఎట్లాగా? ఇది ఇలాంటి ప్రశ్నలు లేవదీయకండి. అలాగే బంగారు, వెండి బల్లులు తాకినంత మాత్రాన మనకున్న దోషాలు పోతాయా? ఇలాంటి సందేహాలు కూడా అక్కర్లేదు. అది ఆ దేవాలయాలకు ఉన్న ప్రాముఖ్యత, ఆ ప్రదేశము స్థల పురాణము లేదా
క్షేత్ర మహత్యంలో ఈ వివరాలు ఉంటాయి. స్థల పురాణాలుగానే తీసుకోవాలి, ఒక నీతి కోసం తీసుకోవాలి. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి, వెనక ముందు చూసుకొని చెయ్యాలి. నిర్లక్ష్యంగా పరధ్యానంతో అజాగ్రత్తగా పనులు చేయకూడదు. ఇప్పటికి కూడా వంటల్లో సాంబారులో బల్లులు పడుతూ ఉంటాయి. పాపం హాస్టల్లో పిల్లలు బల్లిబడిన సాంబారు వేసుకొని తిని 20 మందికి అస్వస్థత. మధ్యాహ్నం భోజనాల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అని మనకి న్యూస్లు వస్తూ ఉంటాయి. అంటే ఏమిటి, నిర్లక్ష్యంగా చేసే పని చాలామంది ప్రాణాలు కూడా తీస్తుంది. కాబట్టి ఇక నుండి బాధ్యత కలిగి ప్రవర్తించాలి అనే ఒక నీతి ఇందులో నేర్చుకోవాలి. 2, తెలుసో తెలియకో దోషాలు పొరపాట్లు ఏమైనా చేసిన, స్వయంకృత అపరాధాలు చేసినా భగవంతుడిని ఆశ్రయించి ఉండగా ఖచ్చితంగా ఆ పాపకర్మ తొలగిపోతుంది, శాపాలు కూడా పోతాయి అనే ఇంకొక నీతి కూడా ఈ కథలో నుండి తీసుకోవాలి. 3, మనం ఆ దేవాలయాలకు వెళ్ళి ఆ బంగారు వెండి బల్లును చూడగానే గబగబా తాకేసి ఉద్దేశం మన పాపాలు పోయినాయి అని ఆలోచించడం కంటే కూడా ఈ బల్లులు వెనక కథ ఇది. కాబట్టి అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా, పొరపాటుగా, లెక్క లేకుండా, వెనక ముందు ఆలోచించకుండా పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకూడదు. పనులు చాలా కౌశల్యంగా, జాగ్రత్తగా, తెలివి కలిగి 10 మంది హితవ కోసం చేయాలి అనే ఒక నీతిని గుర్తు చేసుకొని మనం చేసే పనుల్లో క్వాలిటీని పెంచుకుంటే మనం బాగుపడతాం. అలాగే సూర్యచంద్రాదులు కర్మసాక్షులు. మనం చేసే పాపము పుణ్యము ఏదైనా సరే ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసేవాళ్ళు సూర్యచంద్రాదులు, ప్రత్యక్ష దేవతా స్వరూపాలు. మనము నమస్కరించుకుంటాం. కాబట్టి దేవుడు కనపట్టలేదు, ఆయన చూస్తాడా? కాదు. సూర్యుడి రూపంలోను చంద్రుడి రూపంలోను భగవంతుడు ఏమిటి గమనిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫైనల్గా నీతి ఏంటంటే అందరూ పాటించాల్సిన నీతి, బల్లుల కోసం అనేసి కాంచీపురంలో వరదరాజ స్వామి వారి గుడికి వెళ్ళకూడదండి. బల్లుల కంటే కూడా భగవంతుడికి ప్రాధాన్యతనివ్వాలి. ముందైతే మనం దేవాలయాలకు వెళ్ళేస్తుంది భగవద్ దర్శనం కోసం, భగవంతుడిని చక్కగా సేవించుకొని స్వామిని దర్శించుకొని అయిపోయిన తర్వాత శ్రద్ధ ఉన్న వాళ్ళు ఆ బల్లులను కూడా తాకొచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే చాలా మంది బల్లిబడిన దోషం పోగొట్టుకోవాలంటే ముందు ఆ గుడికి వెళ్ళి బల్లును దగ్గర రావాలని బల్లుల కోసం ఆ గుడికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బల్లులను తాకాలని ఉద్దేశించారు. భగవంతుడి కోసం పోవాలా, బల్లుల కోసం పోవాలా? దజ్ఞానం కాదంటారా? నేనైతే ఇంతవరకు అసలు కాంచీపురమే వెళ్ళలేదు. అసలు చెన్నై దాటి మొన్న ఈ మధ్య పాండిచ్చేరి వెళ్ళాను సమ్మర్లో. అసలు నేను సౌత్ చూసింది ఏం లేదు, తిరుపతి దేవాలయం తప్ప. నార్త్ అంతా చూశాను కానీ నేను పెరిగినంత నార్త్లోనే, సౌత్ నేనేం చూడలేదు. కాంచీపురం శ్రీరంగం కూడా నేను ఇంతవరకు వెళ్ళలేదు ఎప్పుడు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా భగవద్ అనుగ్రహం వల్ల వెళ్ళడం అనేది జరిగితే కంచిలో వరదరాజ స్వామి వారి దర్శనానికి వెళ్ళి స్వామిని సేవించుకుంటానే కానీ ఆ బల్లుల్ని తాకాలని నేను అనుకోను. ఎందుకంటే బల్లుల కంటే కూడా భగవంతుడు నాకు ముఖ్యం. భగవంతుడిని ఆశ్రయించడం వలన సమస్త దోషాలు పోయి భగవద్ అనుగ్రహం కలుగుతుంది, భగవంతుడి రక్షణ కలుగుతుంది. కాబట్టి బల్లులు బొమ్మలు తాకితే నాకేదో ఇంకేదైనా ప్రాప్తిస్తుంది అనే ఒక ఆలోచన నాకు లేదు, ఆ విధమైన శ్రద్ధ కూడా నాకు లేదు. నా యాటిట్యూడ్ ఎలాంటిదంటే మొదటి నుంచి ఏదైనా మనం చూసినా, ఒక కథ విన్నా, ఒక చరిత్ర చూసినా దాని నుండి మనం కొంత నీతి నేర్చుకోవాలి, కొంత క్రమశిక్షణ నేర్చుకోవాలి. దాని నుండి మనం పాఠాలు నేర్చుకొని అలాంటి తప్పులు దోషాలు చేయకుండా ఉండాలి. అలాగే కొంత మనం నేర్చుకొని ఆ విధంగా మంచి బాట పట్టుకొని వెళ్ళాలి. ఈ విధంగా ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాను నేను. అలాగే ఈ బల్లుల గురించి ఇంతకుముందు నేను వీడియో కూడా చేశాను. అసలు బల్లి పడినా ఎక్కడ పడినా కూడా బల్లి శాస్త్రాలు అన్నీ పక్కన పెట్టేయండి. ఏదైనా పడినప్పుడు శుభ్రంగా వాష్ చేసుకోండి, స్నానాలు చేసేయండి, సరిపోతుంది. ఏం లేదు, అవి కొంత విషము కలిగిన అంటే విష కీటకాలు, విషపు జీవులు అనమాట. వాటిలో కొంత మనకు వ్యర్థాలు ఎక్కువగా ఉంటాయి, విషం ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ తొందరగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి జీవుల వలన ఇన్ఫెక్షన్స్ అంతే. దానికి ఆ రోజులో అలా చెప్పారు, ఏదైనా పడింది అంటే దోషము అంటే అర్థం అది. కాబట్టి ఎప్పుడైనా బల్లులు పడినప్పుడు ఎక్కడ బల్లి పడుతుందో దాన్ని వాష్ చేసుకోవడం కానీ, కుదిరితే శుభ్రంగా స్నానం చేసుకోవడం కానీ చేసేస్తే సరిపోతుంది. ఇంకా భయం అంటే భగవాన్ నామస్మరణ చేసుకోండి. అంతేగాని చనిపోతాయేమో, లేదంటే బాగా ఐశ్వర్యం ప్రాప్తిస్తుందేమో, బల్లి ఎక్కడో పడితే ఇంకొక ప్రదేశంలో శరీరంలో ఇంకొక అవయవం మీద కోటీశ్వరులు అయిపోతారట. ఇక బల్లి పడిన దానికి కోటీశ్వరులు అయిపోతే కష్టపడి పురుషార్థం చేయాల్సిన పని ఏముంది? కాబట్టి బల్లి శాస్త్రాలు, పిల్లి శాస్త్రాలు ముందు పక్కన పెట్టేయండి. బల్లులు ఇలాంటివి పడటం వల్ల కొంత ఇన్ఫెక్షన్స్, లేదంటే ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి శుభ్రంగా స్నానం చేసేస్తే సరిపోతుంది. అలాగే ఎప్పుడైనా సరే కాంచీపురం వెళ్ళినప్పుడు వరదరాజ స్వామి దర్శనం చేసేసుకొని ఆ బల్లుడు తాకడం మీద మీకు నమ్మకం ఉంటే ఆ బల్లును కూడా తాగి నమస్కరించుకోవచ్చు, తప్పేమీ లేదు. అదండి బల్లి కథ గురించి, బల్లి గురించి మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. ఇంకేమైనా సందేహాలు ఉంటే లేదంటే తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ధర్మ రక్షత రక్షత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణ.